హలో ఫ్రెండ్స్. తులసి చంద్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా ప్రజా సమస్యలపైన ఎన్నో వీడియోలు చేసిన తులసి చంద్ గారు రీసెంట్‌గా మంగ్లీని బ్యాక్ చేస్తున్నారా? మంగ్లీని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? మంగ్లీకి ఎలాంటి తప్పు లేదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఏంటి మంగ్లీ ఇష్యూ అంటే అందరికీ తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో మంగ్లీ పేరు రావడము, 150,00,00,000కు పైగా ఇది స్కామ్ అని మంగ్లీ పేరుని మంగ్లీ సోదరుడైన శివ పేరుని వాడుకొని డబ్బు వసూలు చేశారని, దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నది అన్నట్టుగా కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఈ అలిగేషన్స్ తర్వాత చాలామంది బయటికి వచ్చి ఇది నిజమే అన్నట్టుగా బాధితుల్లో చాలామంది మాట్లాడారు. వీళ్ళని చూసే మేము డబ్బులిచ్చామన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే తులసి చంద్ గారు మంగ్లీ తోటి ఒక పాడ్‌కాస్ట్ చేయడము చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా రీసెంట్‌గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఈ స్కామ్ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లాస్ట్‌లో మంగ్లీ తప్పేం లేదు. మంగ్లీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అసలు ఈవిడ రీసెంట్ వీడియో గురించి మనం పూర్తిగా మాట్లాడుకుంటే, ఈ తులసి చంద్ గారు ఎందుకు మంగ్లీని బ్యాక్ చేస్తున్నారో అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే సామాన్యుల తరపున, అన్నీ కోల్పోయిన వాళ్ళ తరపున ఉండాల్సిన జర్నలిస్టు అలిగేషన్‌లో ఉన్న ఒక వ్యక్తికి ఆవిడకి సపోర్ట్‌గా ఉండడము వీళ్ళని భయాందోళనకు గురి చేస్తుంది అన్నది నా మొదటి పాయింట్. అసలు ఏం జరిగింది? అసలు ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్పారు? ఆవిడకు నేను అడగాల్సిన క్వెషన్స్ ఏందన్న దాని గురించి మాట్లాడుకుందాం. పాడ్‌కాస్ట్ చేసిన దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఆ సమయంలో మంగ్లీ పైన చాలా అలిగేషన్స్ వచ్చాయి. మంగ్లీ ఇన్వాల్వ్ అయిందన్నట్టుగా చాలా వార్తలు వచ్చాయి. మంగ్లీ వీడియోలంటూ, ఆడియోలంటూ చాలా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మంగ్లీతో పాడ్‌కాస్ట్ చేయడం అంటే, మంగ్లీకి అగైనిస్ట్‌గా ఉన్న వాళ్ళని ఒక రకంగా భయపెట్టినట్టే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తులసి చంద్ గారంటే చాలామంది సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆవిడ చేసే ప్రతి వీడియో అనేది వాళ్ళకు సపోర్ట్‌గా ఉంటుంది. వాళ్ళను ఉద్దేశిస్తూ ఉంటుంది. ఏదో సమాజానికి చెప్పాలనే ఇంటెన్షన్‌తో ఆవిడ చేశారన్నది చాలామంది అభిప్రాయం. కానీ ఇలాంటి ఈవిడ మంగ్లీ గురించి పాజిటివ్‌గా మాట్లాడడం, మంగ్లీని పాడ్‌కాస్ట్‌లో కూర్చోబెట్టి మాట్లాడడం చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ చేయదా? అసలు ఇక్కడ పాడ్‌కాస్ట్‌లో కూర్చోవాల్సిందెవరు? బాధితులు కూర్చోవాలి. డబ్బులు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? ఎవరిని చూసి ఇచ్చారు? అన్న బాధితులు కూర్చోవాలి. కానీ మంగ్లీని కూర్చోపెట్టడం కరెక్ట్ అంటారా? ఇది నాకు మొదటి క్వెషన్. తులసి చంద్ గారు దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. అండ్ ఈ రీసెంట్‌గా వచ్చిన వీడియో గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి తులసి చంద్ గారు ఎలా స్కామ్ జరిగింది? ఎలా ప్రజల్ని మభ్యపెట్టారు? ఎలా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపించి వాళ్ళ దగ్గర డబ్బుని ఎలా కొట్టేశారన్నది క్లియర్‌గా చెప్పారు. దీంట్లో ముఖ్యంగా రమావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి అతని దగ్గర పనిచేసి అతనిలానే స్కామ్ చేసిన రమావత్ మధు నాయక్ అనే వ్యక్తుల గురించి ఆవిడ క్లుప్తంగా చెప్పారు. ఈ వీడియోలో వీళ్ళ పార్ట్ గురించి చెప్పడాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా అమాయకమైన ప్రజల దగ్గర రూ. 10కు, రూ. 15కు, రూ. 17కు వడ్డీ ఇస్తామంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో, కొన్నాళ్ళు వడ్డీ ఇచ్చి ఆ తర్వాత నా దగ్గరే ఉండనివ్వండి, ఒకేసారి పెద్ద అమౌంట్ అయ్యాక తీసుకోండి అన్నట్టుగా వాళ్ళని నమ్మించి మోసం చేయడం అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ తులసి చంద్ గారు ప్రతిసారి చేసినట్టుగా తన వీడియోలో బాధితులతో మాట్లాడినట్టుగా నాకు అనిపించలేదు. ఎక్కడ ఒక బాధితునితో మాట్లాడలేదు. పైగా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా అలిగేషన్స్ ఉన్న శివతో మాట్లాడారు. ఒక అతనితోటి మాత్రమే మాట్లాడారు. ఎక్కడ బాధితులున్న ఏ ఒక్కరితోటి కూడా మాట్లాడించకపోవడము నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈవిడ బయాస్డ్‌గా ఉంది. మంగ్లీని కాపాడడానికి ఉందన్నట్టుగా టోటల్ టాపిక్‌ని రమావత్ బాలాజీ నాయక్, రమావత్ మధు నాయక్ వీళ్ళ మీదనే ఫోకస్ చేసినట్టుగా అనిపించింది. లాస్ట్‌లో మంగ్లీది కూడా తప్పుంది. తన ఇంటిని అమ్మటానికి చూసింది మంగ్లీ. ఆ టైంలోనే రమావత్ మధు అనేవాడు తన ఇంట్లో కనిపించాడు. ఆ టైంలోనే వీడియోలు, ఆ టైంలోనే ఫోటోలు అన్నట్టుగా కూడా తులసి చంద్ గారు చెప్పారు. ఎక్కడైనా క్యాష్ రూపంలో 25,00,000 ఒక మనిషి ఇచ్చారంటే అది అకౌంటబిలిటీ చూపించాలి కదా! రిజిస్ట్రేషన్ జరగకముందే అంత అమౌంట్ ఎలా తీసుకుంది మంగ్లీ? అసలు మధు ఎలా ఇచ్చాడన్నది మీరు క్వెషన్ చేయాలి కదా! సమాజంలో ఉన్న ఒక తప్పుని మీరు క్వెషన్ చేయకుండా అలా ఎలా వదిలేశారన్నది చాలామంది క్వెషన్. మంగ్లీని ఎందుకు లాగుతున్నారు? మంగ్లీది ఎక్కడా తప్పు లేదు. మంగ్లీ సోదరునితో కూడా వీళ్ళు కావాలని ట్రాప్ చేసి అతనితో పరిచయం పెంచుకురన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇక్కడ కొంతమంది
బాధితులు బయటకొచ్చి డైరెక్ట్‌గా మంగ్లీ సోదరుకే డబ్బు ఇచ్చామన్నట్టుగా కూడా మాట్లాడారు. మంగ్లీ సోదరు చాలా సార్లు మమ్మల్ని కలిసారన్నట్టుగా మాట్లాడారు. దాని గురించి మెన్షన్ చేయలేదెందుకు? అండ్ మంగ్లీకి ఈ విషయం తన పేరు వాడుకొని డబ్బు వసూలు చేస్తున్నారని కొన్ని నెలల క్రితమే తెలుసన్న విషయాన్ని చాలా వీడియోలలో, చాలా న్యూస్ ఛానెల్‌లో చెప్పారు. ఆ టైంలో మంగ్లీ బయటికి రాకుండా తన పని తాను చేసుకుంటుంది. నేను బిజీగా ఉన్నాను. అందుకే నేను బయటికి రాలేదన్నట్టుగా మాట్లాడిన సందర్భాన్ని ఎందుకు సూటిగా క్వెషన్ చేయలేదు? బంజారా యువత, తన కమ్యూనిటీకి చెందిన యువత తన పేరు వాడుకొని ఒకడు మోసం చేస్తున్నాడంటే రెస్పాన్సిబిలిటీ ఉండదా? బయటకొచ్చి మాట్లాడరా? అన్నదాన్ని తులసి చంద్ గారు ఎందుకు గట్టిగా క్వెషన్ చేయలేదు? అండ్ ఇక్కడ మంగ్లీ గారిని కూడా ఒకటి అడగాలి ఫ్రెండ్స్. ఏంటంటే తన బంజారా యువత, తన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు తనకెక్కువ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. తను పాడే పాటలను ఎక్కువ చూసేది ఈ బంజారా వాళ్ళే, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే, ఈ తండాల్లో ఉండేవాళ్ళే. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, తండాలకు వెళ్ళినా, ఏదైనా విలేజెస్‌కి వెళ్ళినా, ఆటోల్లో వెళ్ళినా ప్రతి ఒక్కరి మొబైల్‌లోనే మంగ్లీ పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. సిటీలో వచ్చి చూడండి, మీకు BMW కార్‌లలో అండ్ బెంజ్ కార్‌లలో ఎక్కడ మీ పాటలు వినిపించవు. మీకు సపోర్ట్‌గా ఉండేది ఆ నిరుపేదలే. మీకు ఇంత డబ్బు రావడానికి, మీకింత ఫేమ్ అవ్వడానికి కూడా ఆ నిరుపేదలే కారణము. మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే కారణము. ఇలాంటి కమ్యూనిటీ వాళ్ళు మోసపోతున్నారన్నప్పుడు మంగ్లీ గారు బయటకు వచ్చి అప్పుడే రమావతి మధు పైన కేసు పెట్టాలి కదా! ఎందుకు కేసు పెట్టకుండా నెగ్లెక్ట్ చేశారు అన్నది తులసి చంద్ గారు గట్టిగా అడగాలి కదా! అండ్ ఈ కేసు బయటకు వచ్చి మంగ్లీ గారి పేరు బయటపడ్డాక తను పోలీస్ స్టేషన్ వచ్చి కేసు ఎవరిపైన పెట్టింది? తన పేరును బయటికి లాగిన వాళ్ళపైన మాత్రమే కేసు పెట్టింది. అండ్ తన పేరును వాడుకొని డబ్బు వసూలు చేసిన రమావతి మధు గురించి ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు ఆయన గురించి గట్టిగా మాట్లాడలేదు? ఇక్కడ అర్థమవుతుంది కదా ఏంటో అన్నది. దీని గురించి అడగాలి కదా తులసి చంద్ గారు. దీని గురించి కూడా ఆవిడ అడగలేదు. పైగా మంగ్లీ ఒక ఆడపిల్ల కాబట్టి, ఎదిగిన పిల్ల కాబట్టి తనను ఈ కాంట్రవర్సీలోకి లాగారన్నట్టుగా మాట్లాడారు. అండ్ బాధితుల తరపునున్న సుబ్బారావు అనే లాయర్ గురించి కూడా తులసి చంద్ గారు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్. సుబ్బారావు అనే లాయర్ కావాలని మంగ్లీ పేరు బయటకు తీసుకొచ్చాడు. తను ఫేమస్ అవ్వడానికి, తను బిగ్ బాస్ లాంటి చోటుకి వెళ్ళడానికి, తను సెలబ్రిటీ అవ్వడానికి ఇలా చేశాడు. ఫ్యూచర్‌లో ఆయన బిగ్ బాస్ వెళ్ళినా మనము ఆశ్చర్యపోనవసరం లేదన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం నాకు అస్సలే నచ్చలేదు. బాధితుల తరపున నేను ఉంటాననే తులసి చంద్ గారు ఒక్క బాధితుడితో కూడా మాట్లాడకుండా, ఒక్క బాధితుడిని కూడా తన స్టూడియోకి పిలిచి పాడ్‌కాస్ట్ చేయకుండా, ఒక్క బాధితుడి దగ్గర నుంచి ఎలాంటి డీటెయిల్ తీసుకోకుండా మంగ్లీకి క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా మాట్లాడడము చాలా ఆశ్చర్యానికి గురి చేసింది చాలామందిని. ఇక్కడ నేను మంగ్లీది తప్పని చెప్పడం లేదు ఫ్రెండ్స్. అలిగేషన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాధితులను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలాగా ఎలా జరగొద్దు. మంగ్లీకైనా, మంగ్లీ తమ్ముడికైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా అన్నది విచారణలో తేలుతుంది. విచారణలో అన్నీ బయటపడతాయి. అండ్ మంగ్లీ కూడా రీసెంట్‌గా కొన్ని పోస్ట్ పెట్టింది. నష్టపోయిన వాళ్ళకి బాధితుల తరపున నేను ఉంటానని. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ తరపున తను ఉండి వాళ్ళకు రావాల్సిన డబ్బుని వాళ్ళకు అందేలా చేస్తే మంగ్లీ చేసిన చాలా గొప్ప పనిగా మనమే అప్రిషియేట్ చేయవచ్చు. ఇప్పుడు తులసి చంద్ గారి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌లు అయినప్పుడు, మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ, ఈ సమస్య చేశారన్న అలిగేషన్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం, వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడడము నిజంగా బాధితులని భయపెట్టినట్టే అన్నది చాలామంది అభిప్రాయం. నా అభిప్రాయం కూడా. అండ్ తులసి చంద్ గారిని నేను ఇక్కడ తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఆవిడ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. నేను బేసిక్‌గా ఈ వీడియోలు చేయడానికి కూడా తులసి చంద్ గారు లాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. ప్రజా సమస్యల గురించి మనం రెగ్యులర్‌గా మాట్లాడి, ప్రజా సమస్యల గురించి మనం చర్చించాలి. నిజాలు ప్రజలకు తెలిసేలా చేయాలన్నదే నా ఉద్దేశం. తులసి చంద్ గారి దగ్గర నుంచి చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టుల నుంచి నేను నేర్చుకుంది కూడా ఇదే. ఇలాంటి తులసి చంద్ గారు ఇలా బయాస్డ్‌గా మాట్లాడడం అండ్ మంగ్లీకి ఇంత సపోర్ట్ చేయడమే నాకు నచ్చలేదు. అందుకే ఈ వీడియో చేశాను. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్? తులసి చంద్ గారి వీడియో చూసారా? ఇక్కడ తులసి చంద్ గారు మంగ్లీని బయాస్డ్‌గా బ్యాకింగ్ చేస్తున్నట్టు మీకు అనిపించిందా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్.